అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే నూతన రేషన్ కార్డులు ఇచ్చుటకు మరియు ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు స్థానంలో ఏటీఎం కార్డు సైజులో ఒక రేషన్ కార్డులు ఇష్యూ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయమై కొన్ని ఉత్తర్వులు, సూచనలు ప్రజలకు జారీ చేయడం జరిగింది. అది ఏంటంటే మనం ఏదైతే పబ్లిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలి. ఈకేవైసీ అందరూ కూడా థంబ్స్ అన్నీ కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డులో ఒక 5 మంది సభ్యులు ఉంటే 5గురు కూడా ఈకేవైసీ థంబ్స్ వేయాలి. ఇది ఖచ్చితంగా వేయాలి. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ థంబ్స్ అన్నది ఆన్లైన్ చేయించుకోవాలి. ఈ ఆన్లైన్ చేయించుకోవడానికి ఈకేవైసీ థంబ్స్ వేయడానికి ఈ నెల 30వ తారీఖు చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఈ థంబ్స్ ఎక్కడ వేయడం జరుగుతుందంటే మనకి ఏదైతే ఎండియు వెహికల్స్ వస్తున్నాయో ఆ ఎండియు వెహికల్స్ ఆపరేటర్ దగ్గర అంటే చాలా మటుకి థంబ్స్ వేసి ఉన్నాయి. ఇంకా ఎవరైతే వేయించుకోకుండా థంబ్స్ లేకుండా ఉన్నారో వాళ్ళ లిస్టు జాబితా కూడా విఆర్ఓలు మరియు ఎండియు వెహికల్స్ ఆపరేటర్స్ దగ్గర ఉన్నాయి. అది ఆన్లైన్లో అక్కడ ఎండియు వెహికల్ ఆపరేటర్ దగ్గర థంబ్ వేయాలి. అదేవిధంగా అంతేకాకుండా ఏదైతే ఈ రేషన్ కార్డు 30వ తేదీ లోపలగా ఈకేవైసీ చేయించుకోలేదో ఆ సభ్యులు కనుక ఈకేవైసీ చేయించుకోకుండా రేషన్ కార్డులు ఉంటే కనుక ప్రభుత్వ పథకాలకి కానీ మరియు ఇతర ఇది కానీ అనర్హుల కింద ఉంటారు. తంబో వేయించుకోకపోతే కనుక దానివల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పిల్లలు అలాగే మీరు అదే వివిధ చోట్ల ఉన్నటువంటి అంటే ఉపాధి కోసం వివిధ ప్రదేశాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి కంపల్సరీ ఈ కేవైసీ తంబ చేయించుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఈ ఈ అవకాశం ఈ నెల 30వ తారీఖు దాకా ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా ఈ కేవైసీ ఖచ్చితంగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.